ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోన్ కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడొకడు కొంటాడులేండి. ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏమిటి నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. పదండి. నాగు, మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవయ్యా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. నీకేం కావాలి బాబు? ఎంత చాట, ఎంత జూమారిని, జుమ్ ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ తాంబోదిని സുത കച്ചാല പാമിനി ഹരിന്ദില്ലേ ഒരു കാട്ടവലി കണ്ടു ഗണ്ടീസിൽ ഗണ്ടില്ലോ മനസ്സിലായോ? അല്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം. അയ്യോ എന്താ കാട്ടുവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി സുറോ നീ സിക്കി സിമാലോ അയ്യോ ചേട്ടാ മറ്റൽ കൂടോ മനസ്സിലായില്ലേ? ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ, കുറച്ച് വെള്ളം കുടിച്ചു. ചേട്ടാ ചേട്ടാ എന്തായി? ചേട്ടാ 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 വെള്ളം കുടിക്കൂ. ചേട്ടാ ഒരു കാര്യം പറയും. నువ్వు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. చాట అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నీ అమ్మో. ఒరే గుండు, మన గజేంద్రుడికి చెరుకు లారీ దింపావా? దింపేశాను గురు. అలాగే మన ఇంటి వనరు గారికి పాత బాకీ ప్లస్ 1 సంవత్సరం మధ్య పట్మని కొట్టే. అవును, ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఒక్కసారి గట్ట వచ్చిందయ్యా? ఏనుగుపాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నామండి. ప్యాడ్ అంటే గుర్తొచ్చింది గురు. అవును, 2 రోజుల నుంచి మన గజేంద్రుడు అసలు ప్యాడే వేయడం లేదేంటి? నాకు లోపల పని ఉంది, వస్తా. దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ FBI లోనూ CBI లోనూ ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని. ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడు నాన్న? ఏం చేశాడో చెప్పు. చెప్పనా? ఇది చెప్పడానికి టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్లు కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా, కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తున్నాను చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు, నీకోసమే. ఏటావా? ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టారుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా, నాన్న రోజుకు 40 సిగరెట్లు కాల్చేవరా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ అలవాటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట.
ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పై కాకి పట్టరా. చూడా వినపట్లేదు నీకు, వెళ్ళి తీసుకురా. ముందు చితక్ కొడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా, మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ ఏదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను, నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకు ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త గుర్తురోత్సాహం ఉంటదంటే నువ్వు వస్తే అలా తేడానిస్తారు తీసుకుంటాను. నిజమేనా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్ సార్? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి, మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మాట్లాడండి. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ? చాకలి సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమన్నా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ ఆలోచిస్తున్నా? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు, వాడి మొహం. నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు, ఆ పిల్లగాడు కూడా చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద చిమ్డాగాడు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా, నువ్వు తప్పుకోమా. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేయి చేసుకోవడం తప్పు. ఓ, మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు, కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలరా. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో. త్వరగా ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి.
ఏదో ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా. ఎందుకు వచ్చారు? మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగలు దొరకలే ముష్టి బతుకులేని. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడు సంగతి చెప్తాను రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. సరే గారు మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే నాకు వద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్, సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నాడండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. అంతేగా సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారిగారు నా మాట. చారిగారు మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. చారిగారు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారంట్రా. ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. ఈడు మీకు సారా ఎరా నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బోయ్ ఆ చూపేంట్రా. అమ్మాయి భయం వేస్తుంది బాబాయ్, అలా చూడకరా బాబాయ్, భయం వేస్తుంది బాబాయ్. కత్తి కత్తి ఆగు. ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? రావు గారు వాడితో మాట్లాడి సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సర్వ్ చేయి. ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో సర్వ్ చేయి. చెయ్యి కాళ్ళొత్తరా. సార్ చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదెత్తనా ఉంటా? చూస్తారా అండి? పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తుంది. అసలేమైందో తెలియకుందిరో బాబో. రాత్రిరంతా కొనుక్కులేదు ఏ పెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. రేయ్ ఆపండి చారి గారు, ఆపరా. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరా గురుజీ. మహేష్ బాబు ఎలా ఉంటాడు రా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్నా సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదా సార్? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी. एक था लड़का एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాలు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రా. అంతే. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలుగుంటే పోనీ మీరు వేసి చూడండి. అన్నా ఫిష్ అన్నా చారి గారు చంపేస్తున్నారన్నా. అన్నా చూడన్నా లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్నా 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 దాక్కున్నానంటరా నువ్వు. ఎక్కడ
చంపను మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరపు రంగాజాల గారా ఆయన చేత కార్యక్రమం చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఏంటి రెచ్చిపోతున్నాడ్రా? అరే అంటే పీక్ కొడికేస్తాను నేను. మా నాన్నని దేవుడురా మా నాన్న. ముసలి పెట్టారా? అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఇందులో ఒక పెగ్ వాడు వేసాడు. వాడు లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాను అనుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్. ఓకే. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ముందా వద్దనే. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్ హ్యావ్ ఇట్. కొట్టే ముందు చీర్స్ కొట్టాను వాడు. అరే క్వైట్ కామన్ యార్. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? ఉండరా ఆయనకు వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతాను. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోనివ్వు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. మరి ఆస్తి ఈ యాంగిల్ ఏంటి? ఓకే 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకెందుకురా? నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? నేనలేదు. నీకు ఆస్తి కావాలన్నా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండి నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారు. ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చాను. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడున్నా ఎత్తగరా? మామూలు కాదు. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? చంపనాడు నన్ను.
ఇంకెప్పుడు నేను యాంగిల్ ట్రై చేయను బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా మా తల్లే. ఏమైందిరా? కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఓర్చుకోవాలరా. స్టార్ హోటల్ ఎప్పుడు పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూసి నా అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తమేనా? మరి సూటు బూటేట్రా నీ జిమ్మడిపోను. అమెరికా $1 మధ్యలో అమ్ముకుని డబ్బులు సంబంధించి ఇక్కడ వచ్చి హోటల్ ఎట్టుకున్నాడు. ఇంకా ఒక్క ఏటవా ఎందుకు ఎట్లా కూక